చంద్రశేఖర్ గారు, సాయి సుదర్శన్ ఇప్పటికి వరుసగా ఈ హిట్ వికెట్ అనేది కొంత వెనుదిరగడం మైనస్గా మారుతా ఉంది కదా, దీనిపైన పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా వస్తున్నాయి, బ్యాట్తోని కట్టేయండి అని చెప్పి చేతులకి. సో ఏంటి సార్, ఈసారైనా జాగ్రత్త పడకపోతే చాలా ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. గత 2 మ్యాచ్ల్లో కనుక కరెక్ట్గా ఉండుంటే ఇంకా వేరేలా ఉండేది. ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్. ఈవెన్ 30 years నా ఎంపైరింగ్ కెరియర్ లో కూడా ఇలాంటి డిస్మిసల్స్ నేను చూడలేదు. కేవలం లా బుక్ లో చదువుకోవటం, ఎగ్జామ్ లో ఆ లాని రాయటమే కానీ ప్రాక్టికల్ గా దీన్ని చూడటం అనేటువంటిది ఈ IPL లోనే జరిగింది. రకంగా సహజంగానే ఎక్విప్మెంట్, ఎనీ వన్ ఆఫ్ ది ఎక్విప్మెంట్, అంటే అటు క్యాప్ పడిపోవటము, లేకపోతే కనుక ఇది మామూలుగా వాళ్ళు పెట్టుకునేటువంటి టవల్ లాంటిది వెనకాల పెట్టుకునేది పడిపోవటం లాంటిది, ఇలాంటి దాంట్లో విధంగా అవుట్ అవటం చూసాం. కానీ బట్ బ్యాట్ ఏకంగా వెళ్లి బౌన్స్ అయ్యి వికెట్లను తగలటం అనేటువంటిది ఇట్స్ సమ్హౌ అన్యూజువల్. సో దాని గురించి సహజంగానే ఇట్లాంటి మ్యాచ్ల్లో ఉండేటువంటి ఆ హ్యూమిడ్ కండిషన్స్ లో గ్లౌ కొంచెం వెట్ అయిపోవటం, దాంతో గ్రిప్ దొరక్కపోవటం అనేటువంటిది. అందుకనే మీరు చూస్తే కనుక ఈ మధ్య బ్యాట్స్మెన్ ఏకంగా అటు కేవలం డబుల్ గ్రిప్ కాదు, త్రిబుల్ గ్రిప్ కూడా వేసుకుంటూ ఆడటం అనేటువంటిది చూస్తూ ఉన్నాం మనం. సో కాబట్టి అట్లాంటిది దాని గురించి డెఫినెట్ గా ఒక అతను శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకమైనటువంటి దాన్ని మెటీరియల్ ని వాడాలి, గ్లవ్ ఎక్కువ చెమటని ఇదవకుండా అబ్జర్వ్ చేసేటువంటి విధంగా ఉండాలి అనేటువంటి. అందుకనే ఈవెన్ ఎంత స్లో ఓవర్ రేట్ ఉన్నా కూడా ఎంపైర్స్ బ్యాట్స్మెన్ గ్లవ్ మార్చుకుంటాను అంటే కనుక ఇమ్మీడియట్ గా అలౌ చేస్తున్నటువంటి రీజన్ అదే. ఆ 1 minute 2 minutes డిలే అవుతుంది అనేటువంటిది అయినా కూడా ఇమ్మీడియట్లీ ఎంపైర్స్ విల్ అలౌ హిమ్ టు చేంజ్ ది గ్లవ్. ఎందుకంటే గ్లవ్ ఈస్ ద మెయిన్ ఇన్స్ట్రుమెంట్ బ్యాట్ ని గ్రిప్ చేయటం కోసం అని. సో సాయి సుదర్శన్ డెఫినెట్ గా దాని మీద ఒక స్పెషల్ కేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఐ థింక్ ఈ పాటికే దాని గురించి కొంత కేర్ తీసుకునే ఉండొచ్చు. కాకపోతే మనం వీడియోలో చూస్తున్నటువంటి ఆ రకంగా కేవలం టేపులు కట్టేసి ఫెవికాల్ డ్రాప్స్ చేసేసి ఆ రకమైనటువంటి పరిస్థితి ఉండదు. కానీ బట్ డెఫినెట్లీ పరిస్థితి ఉండదు. కానీ జనరల్ గా ఫన్నీ వేలో ఇలా చేయాలేమో అంటూ వస్తున్నాయి. అదే అనేటువంటి ఇప్పుడైతే వరుసగా 2 మ్యాచ్ల్లోనూ అట్లాంటి పరిస్థితి వచ్చిందో, ఈవెన్ యాక్చువల్ గా క్వాలిఫైర్ 1 లో కనుక అగైన్స్ట్ RCB ఆ డిస్మిసల్ అవ్వకపోతే కనుక కాంట్ సే రిజల్ట్ ఇంకో రకంగా ఉండేటువంటిదేమో. అక్కడ అఫ్ కోర్స్ RCBకి 2 కలిసి వచ్చినాయి. ఒకటి పట్టిదార్ 14 మీద అలాగే 20 మీద ఉన్నప్పుడు అతని క్యాచ్ల్ని సునాయాసమైనటువంటి క్యాచ్ల్ని వదిలిపెట్టడం, దాంతో అతను 93 వెంట బ్యాంగ్ బ్యాంగ్ వచ్చినటువంటి ఛాన్స్ ను ఉపయోగించుకొని ఆ తర్వాత ఇతను అన్ఫార్చునేట్లీ నేను అన్యూజువల్ వే హిట్ వికెట్ అవటం, ఈ 2 రిజల్ట్ ని తారుమారు చేసాయి. అదర్వైజ్ ఈవెన్ ఆ మ్యాచ్ లో కూడా స్టిల్ ఐ బిలీవ్ జీటీనే ఫేవరబుల్ గా ఉంది ఫస్ట్ స్టార్టింగ్ ని కనుక గమనించినట్లయితే. ఇప్పుడు వెంకటేష్ గారు మాట అన్నారు సార్, తీసుకున్నప్పుడు బ్యాటింగ్ సాయి సుదర్శన్ విల్ టేక్ ఏ స్పెషల్ కేర్ ఆన్ దట్. వెంకటేష్ గారు మాట అన్నారు, బ్యాటింగ్ లైనప్ విషయంలో ఇక్కడ ఓపెనర్లు గనక ఓపెనర్లే రాణిస్తున్నారు, ఆ తర్వాత ఫెయిల్ అయిన తర్వాత జీటీలో కొంత ఇబ్బందికరంగా మారింది అని. బట్లర్ వరకు బాగుంటుంది, కానీ ఆ తర్వాత బ్యాటింగ్ విషయంలో కొంత ఇబ్బందిగా మారుతుంది ఆ టీంకి అంటున్నారు. ఇందులో వాషింగ్టన్ రాణించాల్సిన అవసరం ఉంది కదా. వాషింగ్టన్ రాణించాలి, రాణించాలి. చంద్రశేఖర్ గారు చెప్పండి. గేమ్ ని ఇప్పుడు ఒక్కొక్కలాగా చూస్తారు. ఇఫ్ యూ లుక్ ఎట్ దట్ అదర్వైజ్ ఇప్పుడు నేను కనుక చూసేట్లయితే RCB పవర్ ప్లే లోనే వికెట్లని కోల్పోతోంది. ఎయిదర్ కోహ్లీ గెటింగ్ అవుట్ ఎర్లీ ఆర్ హిస్ పార్ట్నర్ ఎవరున్నా కూడా. ఈవెన్ వెంకటేష్ అయ్యర్ బట్ ఫర్ దట్ SRS తో జరిగినటువంటి మ్యాచ్, ఇక్కడ ఉప్పల్ స్టేడియం లో జరిగినటువంటి మ్యాచ్ ని మినహాయిస్తే కనుక ఆ కావాల్సినటువంటి ఫౌండేషన్ ని వేయలేకపోతూ ఉన్నాడు అతన్ని టీం తోటి. దాంతో ఆటోమేటిక్ గా ఇంకొక ఎండ్ లో కోహ్లీ మీద బడ్డన్ అనేటువంటిది పడుతూ ఉంది. ఆ తర్వాత దేవదత్ పడికల్ అనుకున్నటువంటి ఇదిలో కేవలం ఏదో ఒక క్యామీ ఇన్నింగ్స్ ఆడేసి వచ్చేసి గబగబా బ్యాంగ్ బ్యాంగ్ చేసి వెళ్ళిపోతున్నాడు కానీ వికెట్ మీద నిలవట్లేదు. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ లాస్ట్ మ్యాచ్ అతను చేసినటువంటి 15 మినహాయిస్తే కనుక జితేష్ శర్మ కూడా సేమ్ కేస్. సో అందుకని 2 టీముల్లోనూ ఆ రకంగానే ఉంది. బట్ కంపేర్ చేస్తే కనుక నేను డెఫినెట్ గా జీటీని ఎందుకు ఒప్పుకుంటాను అంటే కనుక ఇఫ్ యూ కంపేర్ అటు RCB కన్నా కూడా గుజరాత్ ఓపెనర్స్ పవర్ ప్లే ని చాలా చక్కగా నెగోషియేట్ చేస్తూ ఉన్నారు. నో డౌట్ జోస్ బట్లర్ ఎప్పుడైతే ఒక 22-23 ఎడిషన్స్ లో ఉన్నటువంటి ఫామ్ అయితే ఇప్పుడు అతనికి లేదు. ఎందుకంటే ఈవెన్ లాస్ట్ వరల్డ్ కప్ లో కూడా అతను ఆ ఫామ్ లేదు. అందుకనే ఇంగ్లాండ్ అంత ఘోరంగా ఎగ్జిట్ అయింది వరల్డ్ కప్ నుంచి కూడా. సో కాబట్టి లాస్ట్ 2 years నుంచి హీఈస్ నాట్ క్యారింగ్ దట్ బెస్ట్ ఆఫ్ హిస్ ఫామ్. బట్ డోంట్ ఫర్గెట్ నెంబర్ 3 లో వస్తూ
అటు దేవదత్ కన్నా కూడా ఇతను ఒక కన్సిస్టెన్సీ, ఒక స్టాండ్ అనేటువంటిది ఇస్తున్నాడు. వచ్చేసి ఇలాగా ఒక దేవదత్ పడిక్కల్ లాగా ఒక 2 ఇన్నింగ్స్ చాలా భారీ ఇన్నింగ్స్ ఆడేశాడు. ఆ తర్వాత ఓవరాల్ గా ఇఫ్ యూ లుక్ ఎట్ దట్ ఆల్ దోస్ 15 మ్యాచెస్ అతను చేసినటువంటి అతను స్ట్రైక్ రేట్ ఆ 2 మ్యాచ్లని కనుక మినహాయించినట్లయితే అతని యొక్క యావరేజ్ ని కనుక చూసినట్లయితే ఇట్ ఈస్ ఓన్లీ 29.85. సో ఇఫ్ యూ కంపేర్ ఇట్, అదే బట్లర్ విషయానికి వచ్చేటప్పటికి ఈజ్ యావరేజ్ స్టాండింగ్ 35.78 or 79 సంథింగ్ మోన్స్ క్లోజ్లీ దట్ 36. సో కాబట్టి ఆ కంపారిజన్ కన్సాలిడేషన్ కావాల్సినటువంటి నెంబర్ 3 ని కనుక కంపేర్ చేసుకున్నట్లయితే బెంగళూరు కన్నా కూడా గుజరాత్ టైటాన్స్ కి ఆ కన్సాలిడేషన్ ఉంది బట్లర్ రూపంలో. ఈవెన్ ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే కనుక అటు జేసన్ హోల్డర్ అలాగే రాహుల్ టెవాటియా దాకా కూడా బ్యాటింగ్ ఆడుతుంది. ఇందాక నేను చెప్పినట్టు జితేష్ శర్మ మీద కెన్ యూ డిపెండ్ ఆన్ ది సేమ్ వే వాట్ యాక్చువల్లీ హోల్డర్ ఇస్ ఎగ్జిక్యూటింగ్ ఎట్ ది డౌన్ ది ఆర్డర్. సో కాబట్టి ఈ కంపారిజన్స్ ని మనం చూసుకోవాల్సినట్టు. ఆన్ పేపర్ బెంగళూరు బౌలర్ల బ్యాట్స్మెన్ అందరూ కూడా చాలా బలంగా ఉన్నారు. బట్ అదే కనుక కంపేర్ చేసుకున్నట్లయితే కనుక గుజరాత్ బ్యాట్స్మెన్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ అంత ఇదిగా లేరు అనేటువంటిది కాదు. ఆన్ ద డే హూ ఈస్ పెర్ఫార్మింగ్, హోల్ 2 months యొక్క ఈ ఐపీఎల్ త్రూ అవుట్ జర్నీని ఎవరు కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తూ ఉన్నారు అనేటువంటిది చూసినట్లయితే డెఫినెట్ గా గుజరాత్ హ్యాస్ అన్